మంత్రి లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. 3132 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో మంత్రి వెళ్లిన 97 నియోజకవర్గాల్లో 90 చోట్ల కూటమి విజయం సాధించడం లోకేష్ పట్టుదలకు నిదర్శనమన్నారు. విమర్శలు, ట్రోల్స్ ను లెక్క చేయకుండా రాయలసీమలో 123 రోజుల పాటు ప్రజల మధ్య గడిపారని కొనియాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టు టీడీపీ నేతలపై వేధింపులకు పాల్పడినందుకే వైసీపీకి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేస్తూ తీర్పునిచ్చారని అఖిలప్రియ స్పష్టం చేశారు. పూర్తి చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవ్వడము, మరి ఈ 3 సంవత్సరాలు కాలంలో మరి ఆయన ప్రజలకిచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిననే విషయం కావచ్చు, ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. లోకేష్ అన్న గారు దాదాపుగా 226 రోజులు పాదయాత్ర చేయడము, 132 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము, 97 నియోజకవర్గాలు పూర్తి చేయడము, అందులో 90 నియోజకవర్గాలు గెలవడము. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 2094 గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో, ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు అనాలో అనడం జరిగింది. ఆయన చేయలేరు, ఆయనకి చేత కాదు, సాధ్యం కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు? ఎంతో కసిగా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని